మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి గారు పరిటాల రవి టార్గెట్గా 99లో రాములయ్య అనే సినిమా ప్రారంభోత్సవానికి రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడే ఫిల్మ్ నగర్. ఓకే. జరిగి వెనక్కి వస్తున్నటువంటి పరిటాల రవి కారు మీద అటాక్ ల్యాండ్ మైన్ పెట్టి బ్లాస్ట్ చేయాలనుకున్నారు. ల్యాండ్ మైన్ ఏర్పాటు జరిగిన తర్వాత ల్యాండ్ మైన్ మీదకి పరిటాల రవి కారు వచ్చి పేలిపోవాలి. అందులో మోహన్ బాబు కూడా ట్రావెల్ అవుతున్నాడు. ఓకే. రవితో పాటు మోహన్ బాబు కూడా ఉన్నాడు ఆ కారులో. యాక్చువల్గా బ్లాస్ట్లో పరిటాల రవి కారు ఉంటే మోహన్ బాబు గారి పరిస్థితి ఏమిటి అనేది కూడా ప్రశ్నార్థకమే. అయితే వీళ్ళ కారుని ఓవర్టేక్ చేస్తూ ఈటీవీ వ్యాన్ వెళ్ళింది దాని మీదకి. వెళ్ళేది బ్లాస్ట్ టైం. దానిలో నిఖిల్నేని జగదీష్ బాబు అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్తో సహా దాదాపు 26 మంది చనిపోయారు. కొంతమంది అక్కడ స్పాట్లో చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో చనిపోయారు. అలా జరిగింది. ఆయన ఈనాడుకు పనిచేస్తున్నాడు అప్పుడు. చాలా సీనియర్ రిపోర్టరు, మెడ్రాస్ నుంచి సినిమా పరిశ్రమతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చనిపోవటం అనేది ఒక విషాదం. అయితే చలపతి విజయవర్ధన్ రావులు చిలకలూరుపేట ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధిత కుటుంబాలు రియాక్ట్ అయిన పద్ధతి, అలాగే పౌర సమాజం ఆ నేరం పట్ల రియాక్ట్ అయిన పద్ధతి, వాళ్ళకి శిక్ష కఠినంగా వేయాలని కొంచెం ప్రదర్శనలు చేయటం లాంటివి కూడా జరిగినాయి. కానీ ఇక్కడ జరగల. ఇది ఫ్యాక్షన్ గొడవ కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇవి ప్రాణాలే. ఇక్కడ కూడా చాలామంది పేద కెమెరామెన్లు, లైట్ మ్యాన్లు ఇలాంటి వాళ్ళందరూ చనిపోయారు. వీళ్ళ ప్రాణాలే. ఇదేమో ఇంటెన్షనల్గా జరిగింది. చంపటం అనే ప్రోగ్రాంలో భాగంగా జరిగిన హత్యాకాండ ఇది. అక్కడ చంపాలనే ఇంటెన్షన్ లేదు. అందుకని నేరం యొక్క క్రూయాలిటీ అనేది ఎలా కౌంట్ అవుతుందంటే డెత్ రేటుని బట్టి కాదు, కౌంట్ బట్టి కాదు, ఎంతమంది చనిపోయారు అనే దాన్ని బట్టి కాదు, ఏ పద్ధతి వాడారు, ఎంత క్రూయల్గా వ్యవహరించారు. ఆ క్రూయాలిటీ చంపేటప్పుడు నేరస్తుడిలో, చంపేటువంటి హంతకుడిలో ఉన్నటువంటి క్రూయాలిటీ లెవెల్స్ని బట్టి దాని సాంద్రతని నిర్ణయిస్తారు తప్ప నెంబర్తో కాదు. ఆ మేరకు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇలా వీళ్ళని ఈ జూబ్లీ బ్లాస్ట్లో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కనీసం లైఫ్ కూడా పడలా. పవన్ కుమార్ అనే అతనికి లైఫ్ అతనితో పాటు ఇంకో 2-3 పడింది. మిగిలిన వాళ్ళందరికీ 14 ఏళ్ల జైలు శిక్ష వేశారు నెంబర్ చెప్పి. వీళ్ళందరూ కూడా 10 ఇయర్స్లో రిలీజ్ అయిపోయారు. రెమేషన్ కౌంట్ అయ్యి ఒక జీవోలో హ్యాపీగా బయటకు వచ్చేసారు. వీళ్ళు బయటకు వచ్చేసారు, వాళ్ళేమో బయటకు రాలా. అంటే వీళ్ళు అగ్రకులానికి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, అగ్రకులము అంటే రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళు అధికార పార్టీలతో దగ్గరగా ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. రవి టీడీపీ ఎమ్మెల్యే అప్పుడు. కాబట్టి ఈ అధికార రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈజీగా వాళ్ళు మేనేజ్ చేసుకుని ఒక జీవో ఇప్పించుకుని వాళ్ళకు అనుకూలంగా బయటకు వచ్చేయగలిగారు. వాళ్ళకు అనుకూలంగా జీవో ఇవ్వాల్సిన పరిస్థితి కూడా లేదు, ప్లెయిన్గా లైఫ్ పడింది అంతే వాళ్ళకి. అయితే వీళ్ళకి అంటే లైఫర్స్ రిలీజ్ చాలామంది ఏమనుకుంటారంటే లైఫ్ అంటే 14 సంవత్సరాలు అనుకుంటారు. కాదు, లైఫ్ అంటే లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. చచ్చిపోయే వరకు జైల్లోనే ఉండి చచ్చిపోవాలి అంతే. బాడీని మాత్రమే బయటకు వేయాలి తప్ప వాడిని సజీవంగా బయటకు పంపించాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ ప్రభుత్వాలు అప్పుడప్పుడు దయదాల్చి, అంటే మహాత్మా గాంధీ 100వ పుట్టినరోజుని, లేకపోతే అంబేద్కర్ 100వ పుట్టినరోజునో, లేకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిందనో, స్వతంత్ర దినోత్సవం అనో, లేకపోతే మహాత్మా గాంధీ జయంతను, ఏదో ఒక అకేషన్లో అంటే జీవిత ఖైదీల విముక్తి కోసం ఒక జీవో ఇస్తారు కొన్ని మార్గదర్శకాలతో. ఆ మార్గదర్శకాలు అడ్డుపడకపోతే రిలీజ్ అయిపోతారు. కట్ ఆఫ్ డేట్ ఉంటుంది దానిలో. రెమేషన్తో కలిపి 10 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు రిలీజ్కి అర్హులు. అంటే 7 ఏళ్ళు వాస్తవ శిక్ష చేస్తే 3 ఏళ్ళు
రెమిషన్ కలుస్తుంది కాబట్టి సెలవు దినాలు కలుస్తాయి. ఉమ్, కలుస్తాయి కాబట్టి బయటకు వచ్చేస్తారు. అంటే 7 to 8 ఇయర్స్ చేస్తే బయటకు వచ్చేస్తారు. ఇది ఒక టైంలో 14 ఏళ్ళు ఉండేది. 14 ఏళ్ళు కట్టిన అంటే విత్ రెమిషన్ 14 ఏళ్ళు. 11 ఏళ్ళు అలా చేస్తే బయటకు వచ్చేవాళ్ళు. ఓకే. అప్పుడు 14 ఏళ్ళు లైఫ్ అనేది ఒక నమ్మకంగా స్థిరపడింది. తర్వాత రోజుల్లో దాన్ని చెన్నారెడ్డి గారు ఇంకా తగ్గించారు. ఉమ్, 7 ఇయర్స్కి తగ్గించారు. అది బాలేదని చెప్పి మళ్ళీ 10 ఇయర్స్ చేశారు ఎన్టీ రామారావు టైంలో. ఓకే. ఇప్పటికీ అదే నడుస్తోంది. 10 ఇయర్స్ క్రైటీరియాగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ జీవోలలో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. మార్గదర్శకాలలో కొన్ని మార్గదర్శకాలు అడ్డం పడి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి డ్యూటీ యూనిఫామ్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ని చంపేసిన కేసుల్లో విడుదల లేదు అని ఒక మార్గదర్శకం ఉంటుంది దానిలో. అలా డ్యూటీలో యూనిఫామ్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ని చంపేసిన వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళకి జీవోలు వర్తించవు. అలాగే డెత్ పెనాలిటీ నుంచి లైఫ్కి కన్వర్ట్ అయిన వాళ్ళు రిలీజ్కి అనర్హులు అనేది వీళ్ళకి అడ్డుపడి వీళ్ళు ఆగిపోతున్నారు. ఓకే. అలాగే ఇంకొంతమందికి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దర్యాప్తులో భాగంగా నిజ నిర్ధారణ జరిగి కోర్టులో శిక్షలు పడి ఉంటే గనక దానికి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అనుమతి లేకుండా రిలీజ్ లేదు, ఇలాంటివి కూడా పెడతారు. పెట్టేస్తే వాళ్ళు ఆగిపోతారు ఆ కేటగిరీలో. సిబిఐ ఎంక్వైరీలో శిక్షలు పడినటువంటి వాళ్ళు ఆగిపోతారు. ఇలా అనేక ఇబ్బందులు, ఈ ప్రతిబంధకాలు ఏమీ లేకుండా జీవోలో ఉన్న మార్గదర్శకాలు అడ్డుపడకపోతే రిలీజ్ అవుతారు, లేకపోతే ఉంటారు. ఉమ్, అలా ఉండిపోయిన బ్యాచ్ ఇది. ఓకే. వీళ్ళిద్దరూ 30 ఏళ్ళు గడిచిపోయింది. వీళ్ళు చేసిన నేరం చిన్నదని వాళ్ళు అనుకోవటం లేదు, పెద్దది అనే అనుకుంటున్నారు వాళ్ళు కూడా. తప్పు చేశాం మనం అనేటువంటి పశ్చాత్తాపంతో ఉన్నారు. నిజంగా పశ్చాత్తాపం పొందేవాడికి 5 ఏళ్ల కంటే జైలు శిక్ష అవసరం లేదు అన్న పద్ధతిలో మహాత్మా గాంధీ గారు మాట్లాడారు. కాబట్టి జైళ్ళు సంస్కరణ కేంద్రాల లేకపోతే నిర్బంధ శిబిరాల అనేది చర్చ జరగాలి. ఉమ్, అంతకాలం అలా జైల్లో పెట్టుకొని బయట వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, వీళ్ళ ఆరోగ్యాలు ఇబ్బంది పడుతున్నాయి. వీళ్ళని బయటకు వదిలితే కుటుంబంతో ఉంటారు, వీళ్ళ హ్యాబిచువల్ క్రిమినల్స్ కాదు, జరిగింది తప్పే. ఖచ్చితంగా అవతల వాళ్ళని అంటే విక్టిమ్స్ వాళ్ళ జీవితాలు కూడా గందరగోళం అయినాయి. ఈ నేరం చాలా కుటుంబాలను ఇబ్బంది పాలు చేసిన మాట కూడా వాస్తవమే. కానీ ఇది అనుకోకుండా జరిగినది అనే విషయం, అంటే ఇంటెన్షనల్గా జరగలేదు అనేది జడ్జిమెంట్లో కూడా ఉంది. ఉమ్, ఇది ఒక ప్రమాదంగానే చూడాలి అని. ప్రమాదంగా చూసి వాళ్ళ పట్ల కన్సిడర్ చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. అయితే ఇంతకాలం జైల్లో ఉన్నందుకు సంస్కరణ పొందారా లేదా అనేది చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అందులో చలపతిరావు డబుల్ చేశాడు, కంప్యూటర్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకున్నాడు జైల్లోనే. ఉమ్, దాంతోపాటు అతను ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలడు, రాయగలడు. ఇప్పుడు ఇంగ్లీష్లోనే చంద్రబాబు నాయుడు గారికి తన పరిస్థితి విన్నవించుకుంటూ ఈ మధ్య లెటర్ పంపించుకున్నాడు జైలు నుంచి. ఇలాంటి కండిషన్లో వాళ్ళు ఈ 32 సంవత్సరాల జైలు జీవితము రెమేషన్తో కలిపి 35 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా ఇంత సుదీర్ఘకాలం జైల్లో ఉంచటం అనేది ప్రజాస్వామికంగా కరెక్టా? ఇంకా అంటే వాళ్ళు చేసిన తప్పుకి ఇలా శిక్ష పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎలాగా? ప్రతి జీవో వస్తుంది, వాళ్ళు శిక్ష ఎండ్ కాదు, మళ్ళీ జైల్లోనే ఉండిపోతారు వాళ్ళు. ఇలా ఎంతకాలం? అంటే రాష్ట్రపతి వాళ్ళకి మెర్సీ ఇచ్చాడు ఆ రోజున, కేఆర్ నారాయణన్ గారు. ఉమ్, ఆ మెర్సీ దేనికి? జైల్లో మగ్గిపోమ్మని కాదు కదా, వాళ్ళని కొంతకాలం జైల్లో ఉంచి విడుదల చేసి తిరిగి సమాజంలోకి పంపించమని. ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఇంకా జైల్లో ఉంచడం అనేది ఇబ్బంది. అది ఎలా కరెక్టు అనేది ఒకటి. 30 ఏళ్ళు శిక్ష అనుభవించారనేటువంటి కన్సిడరేషన్తో కనీసం వాళ్ళని విడుదల చేయాలి.